గోరింటాకు చిన్నపిల్ల చేతి రుబ్బించారు చూడండి, చేతులంతా కూడా. లోలో ఉన్నప్పుడు మనకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళే నిజమైన ఫ్రెండ్. ఈ బిట్ ఈవిడ గారు ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి చెప్తుంటది, మీరు చూసుకోవచ్చు కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. తిరుపతి నుంచి తీసుకొచ్చింది నాకు ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్. మా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంట. అది మొత్తానికి సర్ప్రైజ్ అనుకున్నది ఇలా బిస్కెట్ అయింది. నాకు తెలియకుండా లవర్ ఎవరు ఉన్నారు, ఇట్లా లవ్ సింబల్ పెట్టారు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రెడీ 1 2 3 ఓపెన్. హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే. అండ్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను అనమాట. మక్కావ్ అని ఏదో రెస్టారెంట్, అక్కడ అంబియన్స్ చాలా బాగుంటుంది ఏదో అని ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది కదా, సో ట్రై చేద్దాం అని చెప్పి దానికి వెళ్తున్నాము. వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే. అండ్ వీలైతే పల్లవిని కానీ కావ్యాన్ని కానీ మధుని కానీ కలుద్దాం అని అనుకుంటున్నా. ఇది అయిన తర్వాత హోప్ఫుల్లీ కలుస్తానని అనుకుంటున్నా. ఇంకా వాళ్ళకి కూడా నేను చెప్పలేదు కలుస్తానో లేదో అన్ని విషయానికి కూడా, ఎందుకంటే మోనిషా లేదు ఇక్కడ. చూద్దాం ఈ రోజు ఎలా అవుతుంది ఫ్రెండ్షిప్ డే అన్నది. ఓకేనా, నేను ఆర్చి వెళ్తాను, మీ ఇద్దరు ఇక్కడ ఉండండి. ఓకేనా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బూస్టర్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే క్రీమా. బూస్టర్ గారు తాకోకపోతుంది ఫ్రెండ్షిప్ డే. బాయ్ ఆర్చి, నేను స్టే. ఓకే, ఎక్కడికి కాదు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బూస్టర్. హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ రెడీగా ఉంటారండి. చూడండి డోర్ దగ్గర ఇది రెడీ అయిపోయింది, డ్రెస్ వేసుకుందంటే వెళ్ళిపోతుంది అన్నట్టే. పదండి నేను వెళ్తాను, మీరు ఉండండి. ఓకే బాయ్. You say you need your space, then pull me close. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. తినేది తక్కువ, ఫోటోలు తీసుకునేది ఎక్కువ. పాప వాళ్ళకి వెజ్ ఇప్పుడే వచ్చింది, మాకు నాన్ వెజ్ బోల్ వచ్చాయి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. I read your silence louder than most. One day you're warm, the next day you're cold. Smile. Got me second guessing what I already know. I give you love, but you ration yours. You open up just to close the door, just to close the door. I stay up late trying to read your mind. I can't read your mind, but your love got rules that change all the time. Why are you always halfway in? Got me drowning when I know I could swim. If you love me, baby. Yeah, tired of the maybes, I just want the yes. Don't play me like a song on spin. If you ride for me, then ride to the end. Don't wanna love this paper thin, so why you always halfway in? Halfway in. You hit me up when the nights get slow, but then disappear when the highs get low. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసా. ఆ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, అంబియన్స్ అయితే చాలా బాగుంది, బట్ ఫుడ్ ఓకేగా అనిపించింది నాకు. సరదాగా వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు. వెజ్ చాలా బాగుంది, నాన్ వెజ్ నాకు ఒక ఫిష్ చిప్స్ ఏవో అదొక్కటే కొంచెం బాగా అనిపించింది, కానీ మిగతా ఏమీ అంత అనిపించలా. అండ్ ఇంకా 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 నా డ్రెస్ నాకు నచ్చింది, అందరూ బాగుందన్నారు. దిష్టి తగిలి పడిపోయింది కర్రీ. సో నాకు తెలిసి ఈ మరకలు పోతాయో లేదో డ్రై వాష్కి ఇచ్చిన డౌటే. ఫస్ట్ టైం వేసాను, తుస్సు అయిపోయింది డ్రెస్. సినిమా చూస్తున్నావా, అంబియన్స్ ఉంది అవి అదిరిపోయింది అంతే. మా ఆయన చూడండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆయనకి చెప్పలేదు, నేను ఎంతవరకు ప్రపంచానికి చెప్పా. చాలా బాగుంది. ఫుడ్ యావరేజ్. మధు వచ్చి వెళ్ళిపోయిందంట. చెప్పు, ఫోన్ చేసిందా నీకు? నైట్ కలుద్దాం అందా, సరే అన్నా మరి. హాయ్ నాన్నలు, హలో హలో హలో, హాయ్ ప్రపంచన్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు ఇది వచ్చింది ఒక ఆన్లైన్ యాప్లో. సో నేను ఆర్డర్ ఇవ్వలేదు అంటే నా పేరే ఉంది. తర్వాత తెలిసింది ఈ అంటే ఏమొచ్చిందో చూసాక తెలిసింది. నువ్వు గెస్ చేయి రవి, ఎవరు పంపించుంటారు?
మధువా కాదు సవంతి కాదు. నాకు తెలియకుండా లవ్ ఎవరు ఉన్నారు ఇట్లా లవ్ సింబల్ పెట్టారు. కావ్య పంపించింది, అవునా? బయట ఉంది ఇంకా రాలేదని చెప్పి నేను కలుద్దాం అనుకున్నాను. మరి కలవాల్సింది. సో పంపించింది. మేము షూటింగ్ లో ఈ కేక్ ఎక్కువ తెప్పించుకునే వాళ్ళం, తినేవాళ్ళం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో వాటికి కూడా చెప్పు, చూడు ఎలా చేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి. కుర్చీ పాడైపోతులే. లేనన్నా తినేస్తున్నావా? వాటికి పెడతావా? వాటికి పట్టకూడదు. ఇదిగో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కావ్య. ఫ్రెండ్ హస్బెండ్ ఫ్రెండే, బ్రదర్ అందులో బ్రో బ్రో అంటది. బ్రో అంటది. నాకు పూర్తిగా పిలవాలంటే బద్దకం అంట బ్రదర్ అని, అందుకని. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ, మచ్. థ్యాంక్ యూ. బాగుంది చాక్లెట్. సో నువ్వు వీటిని తిప్పేసి వస్తే నేను రెడీ అవుతాను, బయటకు వెళ్దాం. నేను కూడా రావాలా? రా సరదా, ఇంట్లో ఏముంటావు అలాగా. సరే, ఈ రోజు డ్రైవర్ పోస్ట్ నాకు ఖాళీగా ఉందంట, సుష్మా చెప్పింది. కాబట్టి సరదాగా అలా బయటకు వెళ్తాము. ఫ్రెండ్షిప్ డే ఎండ్ అయ్యే లోపు ఎవరినో కలుస్తుందేమో చూద్దాం. కావ్యతో మాట్లాడాను, నాకు పంపించేసరికి హ్యాపీ అనిపించింది. అంటే మనం ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు మాట్లాడుకోవడం అలా ఉండాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. సంతోషంగా అప్పుడప్పుడు మాట్లాడినా మనకి యా వీళ్ళు మన వాళ్ళు అని అనిపిస్తే చాలు అని ఉంటుంది కదా. అలా కొంతమంది ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండరు అనమాట. ఏది మాట్లాడుతానో తెలియదు కానీ హ్యాపీనెస్లో. సో ఫ్రెండ్షిప్ చేసుకుంటే కనుక వదులుకోకండి. చిన్న చిన్న తప్పులు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తారు. నేను చాలామంది నా ఫ్రెండ్స్లోనే చూశాను, వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేసి వాళ్ళని అవాయిడ్ చేసి అలా చేస్తారు. నువ్వు నమ్మినప్పుడు వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా మనం ఎక్స్క్యూజ్ చేస్తేనే కదా ఫ్రెండ్షిప్. నా ఫీలింగ్ అంటే ఒక మెచ్యూరిటీ ఉన్నప్పుడు మనం అలా చిన్నపిల్లలా చేయకూడదు అన్నది నా అభిప్రాయం అన్నమాట. ఇంకా ఇద్దరు ఉన్నారు కలవడానికి. సో వాళ్ళని వెళ్ళి కలిసి సరదాగా మాట్లాడేసి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసేసుకుంటాం అనమాట. ఎందుకంటే పాపం మధు నా కోసం అయితే వచ్చింది మధ్యాహ్నం, నేను అప్పుడు లేను. పల్లవి దగ్గరికి కూడా వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనని కలిసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని కలిసి మనతో మంచిగా మాట్లాడి మనం లోలో ఉన్నప్పుడు మనకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళే నిజమైన ఫ్రెండ్. అండ్ ఫ్యామిలీలో పిల్లలు తప్పు చేశారని చెప్పి వదిలేయలేం కదా, అలాగే ఫ్రెండ్స్ కూడా. అలాగే హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా చిన్న తప్పు చేస్తే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం కదా. ఫ్రెండ్షిప్లో కూడా కోపాలు వస్తాయి, తప్పులు చేస్తారు, మనిషి అన్నాక తప్పు చేస్తారు. అలాంటప్పుడు సర్లే మన ఫ్రెండే కదా ఏముంది అని చెప్పి ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ ఎవరో ఒకరు తగ్గి మాట్లాడేస్తే అయిపోతుంది. సో మీరు అలా గనక చేస్తే వెళ్ళి మీ ఫ్రెండ్కి హాయ్ సారీ అని ఒక మాట చెప్పేయండి, అయిపోతుంది. నేను కరెక్ట్ చెప్పానో రాంగ్ చెప్పానో నాకు తెలీదు, కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కామెంట్స్లో పెట్టండి. ఇవన్నీ అమ్మ ఫ్రెండ్షిప్ డే నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు, కోసం అనుకున్నాను. వెళ్ళి ఫ్రెండ్స్తో తినేసి వచ్చాడు. ఐస్ క్రీమ్ తిన్నా. సరే నువ్వు ఎంజాయ్ ద పార్టీ, ఐస్ క్రీమ్ రేపు కలుద్దాం మనం. బ్రౌనీ. థ్యాంక్ యూ సో మచ్. రేపు బయటకు వెళ్తాం మేము, మళ్ళీ ఏమనుకో కూర తిరుగుతున్నాను. ఇట్రా నేను చూపిస్తున్నా వ్లాగ్ లో. ఎందుకు వద్దా ఊరికే ఏదో వ్లాగ్ లో. మా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంట, అది. ఓకే. కావ్య ఈ మధ్య కనిపించట్లేదు అన్నారు కదా, అందుకు కావ్య బిజీ బెంగళూరులోనే ఉంటుంది ఎక్కువ, వచ్చినా నన్ను కలవట్లేదు. సో కావ్య పార్టీకి వెళ్తుంది, సో కావ్యాన్ని కలవట్లేదు. ఇప్పుడు మా ఇంట్లో వెళ్తున్నాను కాబట్టి పద్ధతిగా బొట్టు పెట్టుకొని అన్ని ట్రెడిషనల్ గా వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు పల్లవి దగ్గరికి వెళ్తా. అక్కడ పల్లవి నా ఫ్రెండ్ మార్నింగ్ మాట్లాడా, బట్ అక్కడ ఇంకొక చిన్న బుజ్జి ఫ్రెండ్ ఉన్నాడు, వాటి కూడా కలిసి సరదాగా కొంతసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పెట్టినా. అన్నం తింటున్నావు కదా, ఏ హ్యాండ్కి పెట్టినావు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ మమ్మీ ఏమనుకుంటారు తెలుసా, సుష్మా ఆంటీ పన్ను పళ్ళు పుచ్చుకోవాలని చాక్లెట్లు తెచ్చి ఇంకోసారి వస్తే తొక్కులు పడిపోతాయి అని చెప్తుంది. చెప్పు నువ్వు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పి. మనం గోవా వెళ్దాం. ఎప్పుడు? 2 సంవత్సరాల నుంచి చెప్తాను. 2 సంవత్సరాల తర్వాత వెళ్దాం మళ్ళీ, నువ్వు కొంచెం పెద్ద అయ్యాక. ఓకే, ఈ లోపల నువ్వు స్విమ్మింగ్ నేర్చేసుకో. ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా, ఎలా చెయ్యాలి స్విమ్మింగ్ చెప్పు.
ఇట్లా ఇట్లా అనాలంతే వెళ్ళిపోతాం. ఓకే. సో పల్లవి నాకు గిఫ్ట్ ఇచ్చింది, కార్ ఎక్కొచ్చు. మా ఆయనకి కూడా చూపిస్తాను. బాయ్ బాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. బై, టేక్ కేర్. థ్యాంక్ యూ. సో పల్లవి దగ్గర నుంచి ఇప్పుడు మధు దగ్గరికి వెళ్తున్నాం. మధు నిద్ర వచ్చేస్తుంది అంది. వస్తున్నా అన్న. నాకు పల్లవి ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిందని చెప్పా కదా, చూపిస్తా. మా ఆయనకి కూడా చూపిస్తామని. టడైంగ్. అమ్మో మళ్ళీ విగ్రహం. లక్ష్మీదేవి క్యూట్ గా ఉంది. తిరుపతి నుంచి తీసుకొచ్చింది నాకు ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్. ఈ దెబ్బకి మంచిగా లక్ష్మీదేవి ఇంకా 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 రావాలి అని కోరుకుంటున్నాను. ఈ మధ్య ఆగిపోయింది కొంచెం, రావాలి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎక్కడ ఒక దగ్గర స్థిరంగా ఉండదు, కదులుతూనే ఉంటుంది. లక్ష్మీదేవిని పట్టించినా కూడా లక్ష్మీదేవి కోపం. అందుకని మనం లక్ష్మీదేవి అప్పుడప్పుడు వెళ్ళిపోయినా ఫీల్ అవ్వకూడదు, మళ్ళీ రావాలని కోరుకోవాలి. సో మళ్ళీ రావాలి అని చెప్పి ఇచ్చింది అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ లక్ష్మీదేవి కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం మేము మధు దగ్గరికి. వాళ్ళ పాపకి హెత్వికాకి నిద్ర వచ్చేస్తుందంట. హిత్విక మొత్తానికి సర్ప్రైజ్ అనుకున్నది ఇలా బిస్కెట్ అయింది. అయిపోయింది. నేను ఏ సర్ప్రైజ్ ఏంటి, రవి గారు ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పకండి, గేట్ పాస్ ఇవ్వండి అంటే వేరే చూసి నువ్వు ఫ్రెండ్స్ తో బయటకి సర్ప్రైజ్ అని పాపం చెప్పాలి కదా నువ్వు రవి. నీకు చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుద్ది? ఎక్కడున్నా అంటే ఇంట్లోనే అన్నావు. అవును, మధ్యాహ్నం ఎక్కడ ఉంటావు? నాకేం తెలుసు అలాంటి సర్ప్రైజ్ ఏముంటా చెప్పు. సరే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ కెమెరా కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చూసారా, చిన్న వయసులోనే బాల కార్మికురాలను చేస్తుంది కూతురు. కెమెరా హాయ్ చెప్తున్నాను ఇక్కడ కెమెరా. హాయ్ చెప్పు అంకుల్. హాయ్ చెప్తారా? ఓకే, ఒక 2 minutes. ఇక 2 minutes అయితే కొంచెం ఫామ్ లోకి వస్తుంది. హాయ్ చెప్పినాను అందరికి. దీని పేరు మర్చిపోయాను నేను. హిత్విక. హిత్విక హాయ్ చెప్పినా. మన నోరంతా వద్దు మనకి, నోరంతా హాయ్ చెప్పు వీళ్ళందరికి. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు వీళ్ళకి. ఇక్కడ 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 హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎవరండి అన్ని కాదురా, ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పు. సైలెంట్ అయిపోతుంది. అవును, వాళ్ళకి హాయ్ చెప్పు. వాళ్ళకి హాయ్ చెప్పు. సూపర్ చెప్పు. సూపర్ సూపర్ సూపర్. చిన్నపిల్ల కెమెరా చూస్తే సిగ్గుపడిపోతుంది. కెమెరా చూస్తే అస్సలు చిన్నపిల్ల. వీళ్ళ ఇంట్లో గోరింటాకు చిన్నపిల్ల చేతి రుబ్బించారు చూడండి, చేతులంతా కూడా. గోరింట హాయ్ చెప్పు నాన్న. గోరింటాకు చూస్తారంట అంతాను. అవునవును, అదిగో నవ్వుతుంది. ఈయట ఈయట ఎస్. మనం పళ్ళు చూపిద్దాం అందరం. పళ్ళు వచ్చాయని చెప్పి, పళ్ళు వచ్చాయి ఎత్తుకొచ్చు. రాదంట నా దగ్గరికి, అవమానించడానికి ఇస్తున్నావు. ఎక్కువ ఉంటది, లేట్ తక్కువ ఉంటది. నేనే చూడ మొన్న వచ్చావు కదరా అన్ని సార్లు. మగవాళ్ళ ఫేవరెట్ ఆడపిల్లని ఏడిపించేస్తుంది సుష్మా. తీసుకో. పిల్లల్ని ఏడిపిస్తున్న సుష్మా. ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? మనకి మొన్న నా దగ్గరికి వచ్చావు, మర్చిపోయావా? మనకొద్దు, మనం వెళ్ళిపోదామా? అప్పుడంటే రవి గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ ఫ్రెండ్ అనుకో, ఫర్ ఎవర్ ఫ్రెండ్. నువ్వు ఎన్ని గొడవలైనా ఎన్ని కొట్టుకున్నా ఫ్రెండే చెప్పా కదా. ఫ్రెండ్. నీకు నచ్చుతుంది ఎక్కువ షర్ట్స్ వేస్తావు కదా అని చెప్పి నేను షర్ట్ తీసుకున్నాను. నెయిల్ పాలిష్ కూడా. నాకు అందుకే నెయిల్ పాలిష్ గిఫ్ట్ అండి మధు నుంచి. ఈ షర్ట్ వేసుకొని చూపిస్తాను మీకు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. మేమిద్దరం మార్చ్ బాండ్ పీపుల్. అంటే మార్చ్ లో పుట్టిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. డేస్ లో పుట్టిన వాళ్ళు చెడ్డ వాళ్ళ. మార్చ్ లో పుట్టిన వాళ్ళకి ఎటువంటి కుళ్ళు, కుతంత్రం, పగలు, ప్రతీకారాలు ఉండవు. ఈ బిట్ ఈవిడ గారు ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి చెప్తుంటారు, మీరు చూసుకోవచ్చు కదా. ఎస్, మార్చ్ వాళ్ళు మంచి అని చెప్తుంది చప్పట్లు కొట్టి. సింక్ లో ఉంది నాకు. బాయ్, వెళ్దాం పదా, ఆచిపోదాం. మళ్ళీ చేస్తాను, అదే చేస్తాను. ఇదిగో బొట్టు, ఇదిగో బొట్టు ఇదిగో. బొట్టు ఇదిగో చూడు, నేను బొట్టు పెట్టుకుంటాను చూడండి. చూడండి ఇదిగో
ఆయన ఓకేనా ఓకేనా వస్తుంది. అమ్మో బొట్టు పెట్టుకుని ఈడవడం ఆడపిల్ల ఇంకా దగ్గర రాకూడదు అన్నట్టు. చూడు ఇప్పుడు. గల్లు ఆడతాం, గల్లు 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 ఆడతాం. గల్లు 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 గజ్జల సింగారమా తండానా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. అవునా? ఇది బాయ్ బాయ్ వెళ్దాం. చూడండి పెద్ద డ్రైవర్లు ఇద్దరు కూర్చున్నారు. కిషోర్ డ్రైవ్ చేస్తే తన ముందే కూర్చోవాలి కంపల్సరీ. ఉండదు, కిషోర్ దగ్గరే ఉంటది. ఓకే బెల్ట్ ఓకేనా? ఆగు, అలా పెడదాం. జీ జీ బాయ్ బాయ్. చేద్దాం డ్రైవ్. నన్ను డుమ్ డుమ్ డుమ్. జాగ్రత్త మొదలు పట్టుకోవే. అలాగేనా? నైస్. అలా కేర్ చేస్తే అదే చేయాలి. వద్దు నాన్న. నో 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 నో. పూరి వద్దు. చాలు ఇక్కడి నుంచో నాన్న. హాయ్ చెప్పు. అమ్మో భయం లేదు. అప్పుడే భయం లేదు. అస్సలు భయం వచ్చేస్తానని పట్టుకొని వేలాడిపోతుంది. ఎక్కేస్తుంది. బాయ్ బాయ్, జాగ్రత్త. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాయ్ రవి. బాయ్ 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 బాయ్. గుడ్ నైట్. ఎప్పుడైనా జాగ్రత్త. చూసుకోండి. Sure, sure. రండి, మేమే వస్తాం. చాలా సార్లు మేమే వచ్చాం. ఒకసారి ఎప్పుడైనా. చెప్తాను కిషోర్ చెప్తాను. బాయ్ బాయ్. Done. జాగ్రత్త. బాయ్ బాయ్ రవి గారు. బాయ్ బాయ్ టేక్ కేర్. బాయ్ పూర్వి బాయ్. బాబు ఐస్ క్రీమ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రథమ్. నాకు ఫ్రెండ్షిప్ చెప్పబెట్టరా? ఫ్రెండ్స్ లాగా ఉండాలి అందరూ కోరుకుంటేనే నేను అలా ఉంటుంటే నువ్వు నా ఫ్రెండ్ కాదంట. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి. ఫ్రెండ్షిప్ డే ఇలా అయ్యింది. మీ ఫ్రెండ్స్ తో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా కామెంట్స్ లో పెట్టండి. తొందరగా బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ నెక్స్ట్ బూస్టర్ గారు అరుస్తున్నాడు కూడా. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ అండ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.